నమస్కారం ఫ్రెండ్స్. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కెపాసిటీకి మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాక్టికలీ ఆ ఏరియాపై అండ్ ట్యాక్స్ పేయర్స్పై అనవసరమైన బర్డన్ వేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ అనేది కళ్ళకు కనిపించేదే డెవలప్మెంట్. ఇరు రాష్ట్రాల్లో కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అది ఎవరికీ అవసరం లేదు. అందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అది కూడా కెపాసిటీకి మించి, దాన్ని ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్ అంటున్నారు. కానీ ప్రతి ఒక్క సెక్టర్లో ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జస్ట్ ఇన్ టైం అనే కాన్సెప్ట్, ప్రాక్టికల్లీ ఇది జపనీస్ కాన్సెప్ట్. అంటే కరెక్ట్ టైంలో టైమింగ్తో ఏదైనా పని చేస్తే అక్కడ మన కాస్ట్ చాలా కంట్రోల్ అవుతుంది. అంటే అడ్వాన్స్గా తెచ్చి పెట్టుకుంటే దానిపై పడే వడ్డీ, లేదా టైం వచ్చినప్పుడు అది లేకుండా తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే, అంటే అది చేయకన్నా ముందు జరిగిన డ్యామేజ్ యొక్క వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే జపనీస్ జస్ట్ ఇన్ టైం అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశారు. అంటే కరెక్ట్ టైంతోని టైమింగ్తోని కాస్ట్ సేవ్ చేసే విధానం. అంటే అవసరానికి ముందు కానీ అవసరం తర్వాత కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఖర్చుతో కూడుకున్న ఇంట్రెస్ట్ బర్డన్ పడి ఆ టోటల్ ప్రాజెక్ట్ యొక్క యూటిలిటీ దెబ్బతింటుంది. మనము ఈ ట్రెండ్ ఇరు రాష్ట్రాల్లో స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ తమ ఆధీనంలో ఉంది కదా అని అసలు నెక్స్ట్ 10-15 ఇయర్స్ వరకు అవసరం లేని ప్రాజెక్ట్స్ కూడా ఏపీ చేపట్టడం, ప్రాక్టికలీ ఆంధ్రప్రదేశ్కి పోర్ట్స్ చాలా అవసరం. ఆ పోర్ట్స్ ఇంటర్ కనెక్టివిటీ చాలా అవసరం. ఎయిర్పోర్ట్ టు సీపోర్ట్ కనెక్టివిటీ చాలా అవసరం. ఈ సీ కనెక్టివిటీ, సీపోర్ట్ కనెక్టివిటీ కాకుండా లాంగ్ సీ కోస్ట్ పై టూరిజం చాలా అవసరం. ఈ ఎకలాజికల్ సెన్సిటివ్ ఇండస్ట్రీస్ అయిన ఫార్మాస్ కానివ్వండి, కెమికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవన్నీ అవాయిడ్ చేయటం కూడా చాలా అవసరం. టూరిజం will not go hand in hand with pharma SEZs or chemical SEZs or oil industries. Until we have to walk a thin line between rapid industrial development and ecotourism. అంటే ఆంధ్రప్రదేశ్ ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా. బాగా పాడి పంటలు పండే ఏరియాలో మీరు ఎలాంటి నేచర్ని డిస్టర్బ్ చేసే పనులు చేసినా అది తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే తెలంగాణలో బీడు భూములు ఉన్నాయి, నీళ్ళ అవైలబిలిటీ తక్కువ కనుక
ఆ బీడు భూములను మీరు ఎలా కన్వర్ట్ చేసుకున్నా ఆ స్టేట్కి లాభం తప్ప నష్టం లేదు కనుకనే ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి. పొల్యూటెంట్స్ విడుదల చేసిన అవి స్టేట్ ఎక్స్చెకర్కి అంటే రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. కాబట్టి తెలంగాణ స్టేట్ ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ పెట్టడం వల్ల అక్కడ సెన్సిటివ్గా ఉన్న ఈ మెరైన్ ఎకోసిస్టమ్ అంటే ఈ ప్రాన్ కల్చర్, ష్రింప్ కల్చర్, ఫిషరీస్ అంటే ఇలాంటి ఇన్లాండ్ ఫిషరీస్, కొల్లూరు టైప్ లేక్స్ అంటే ఇక్కడ ఫిషింగ్, ఫార్మా, టూరిజం, పోర్ట్స్, సాఫ్ట్వేర్, హెవీ ఇండస్ట్రీస్, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, అగ్రి బేస్డ్ ఎకానమీ ఇవన్నీ ఒకదానితో ఒకటి పరస్పరంగా కొన్ని సహకరించిన కొన్ని మాత్రం వ్యతిరేకిస్తాయి. అంటే ఒకదానికి ఇంకో దానికి పొంతన లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చాలా థిన్ లైన్ పై నడుస్తూ ఉంది. మనమందరము ఈ టోటల్ డెవలప్మెంట్ ఇండెక్స్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజలకు లబ్ధి కోరే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందా? అసలు నేను ఒకటి క్లియర్గా అడగదలుచుకున్నా తెలంగాణ ప్రజలకు. ఒకేసారి 4 రహదారులు, 3 గ్రీన్ఫీల్డ్, 2 ఓల్డ్ రహదారులు ఆంధ్రప్రదేశ్కి కనెక్ట్ చేసి మీరు సాధించేది ఏముంది? నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీశైలం పెద్ద ఇండస్ట్రియల్ హబ్ కాదు, తిరుపతి అంత ఖ్యాతి దానికి లేదు. కానీ ఎలివేటెడ్ కారిడార్ మన ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి అక్కడికి వేయవలసిన అవసరం ఏముంది? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినా స్టేట్ తనకు కావాల్సిన రహదారులు నిర్మించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టింగ్ అన్ ఎక్స్ప్రెస్ వే టు వరంగల్ అంటే ఇప్పుడు వరంగల్కి రోడ్ మార్గం బాగానే ఉంది, కానీ అది కాకుండా వేరే ఇతర మార్గాలు, రహదారులు పెద్దవి చేసేలా సెంట్రల్ గవర్నమెంట్ను పిచ్ చేసే బదులు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ తెలంగాణలో జరిపి దానికి ఇప్పుడు నేషనల్ హైవేస్కి ఆ ప్రాజెక్ట్ అప్పగిస్తే భూసేకరణ యొక్క ఖర్చులు, దాని ఎఫర్ట్స్ అదంతా స్టేట్ గవర్నమెంట్ పెట్టవలసిందే. నేను ఒకటే అడుగుతున్నా, 3 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్ ఒకదాని పక్కకు ఒకటేసి తెలంగాణకు వచ్చే లాభం ఏముంది? నేను ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉంటా. ఎందుకంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఇప్పుడు ఇదే తెలంగాణలో. అది కాకుండా ఇప్పుడు అభివృద్ధిలో పోటీ అంటే అభివృద్ధితో పాటు ఎంప్లాయ్మెంట్, ఇది మెయిన్ ఎజెండా. అభివృద్ధి అంటే ఒక కంపెనీ యొక్క అభివృద్ధి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ వచ్చింది, 1000 కంప్యూటర్లు పెట్టింది, 1000 ఆటోమేటెడ్ మిషన్స్ పెట్టి మనుషులు లేకుండానే ఆ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ వల్ల ప్రభుత్వానికి ట్యాక్సెస్ వస్తున్నాయి. కానీ అంత పెద్ద ఫ్యాక్టరీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకపోతే అది స్టేట్లో ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. అంటే ఇది కూడా ఒక థిన్ లైన్. ఇప్పుడు ఏపీలో పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ,
agro based industries, నాన్ పొల్యూటింగ్ సోలార్ బేస్డ్ ఇండస్ట్రీస్, అంటే వివిధ రంగాలకు చెందిన ఇండస్ట్రీస్ ఇంటిగ్రేట్ అయితూనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఒక పెద్ద అజెండా. మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బుల్లెట్ ట్రైన్ వేసి ఏం చేస్తారు? నా ప్రకారం బుల్లెట్ ట్రైన్ రావాల్సింది హైదరాబాద్కి. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఆల్మోస్ట్ అంటే ఈక్వల్ టు ఢిల్లీ. ఇప్పుడు ఎన్సిఆర్ రీజన్ అవన్నీ లేకపోతే ఢిల్లీకి ధీటుగా పెరిగిన నగరం హైదరాబాద్ మాత్రమే. సో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ కావాల్సింది హైదరాబాద్కి, అమరావతికి కాదు, లేదా వైజాగ్కి కాదు. ఇప్పుడు మనకు 12 వరుసల రహదారి అది ఎక్కడ మచిలీపట్నం పోర్టుకు అసలు అవసరమే లేదు. అంటే జస్ట్ ఇన్ టైంలో ప్రయారిటీ వైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రయారిటీస్ ఎవరు నిర్ణయించుకోవాలి? స్టేట్స్ నిర్ణయించుకోవాలి, సెంట్రల్ నిర్ణయించవద్దు. సెంట్రల్ మస్తు ఉంటుంది. ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలంకి వస్తే తెలంగాణకి ఏం లాభం? శ్రీశైల పుణ్యక్షేత్రం ఎవరిది? దాని ఆదాయం ఎవరికి పోతుంది? శ్రీశైల పుణ్యక్షేత్రం ఏపీది, దాని ఆదాయం ఏపీకి పోతుంది. పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే వాళ్ళు ఎవరు? తెలంగాణ వాసులు. తెలంగాణ వాసులు దర్శించుకోవడానికి ఖర్చు పెట్టేది ఎవరు? ఎక్కడ పెడుతున్నారు? శ్రీశైలంలో పెడుతున్నారు. మరి తెలంగాణకు వచ్చే లాభం ఏమి? తెలంగాణ వ్యక్తులు శ్రీశైలంలో పోయి ఖర్చు చేసి మళ్ళీ తెలంగాణకు వస్తున్నారు. అంటే తెలంగాణకు బొక్క. తెలంగాణకు ఖర్చుల వల్ల బొక్క ఆల్రెడీ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఇంకో బొక్క. శ్రీశైలంకి 2 గంటల్లో పోయి అక్కడ వెలగబెట్టేది ఏముంది? మన తెలంగాణ వాసులకు వచ్చే లాభం ఏమంటే 2 గంటల ముందు పోయి ఇంకో 3-4 గంటలు ఖర్చు చేసి, అంటే చాలా మంది పోయి దర్శించుకొని శ్రీశైలంని అతి ఫేమస్, అతి రిచ్ పుణ్యక్షేత్రంగా మార్చడానికి తెలంగాణ వాసులకు ఒక మార్గం ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. శ్రీశైలం డెవలప్మెంట్ అయితే మనకేం లాభం? ఇప్పుడు కేసీఆర్ ఒక పెద్ద రోడ్ వేసిండు యాదాద్రికి. దానివల్ల యాదాద్రి ఓవరాల్ డెవలప్మెంట్, యాదాద్రి ఒక టెంపుల్ టౌన్ అయిపోయిందా, లేదా టెంపుల్ సిటీ అయిందా? కాలేదు. న్యాచురల్ ఇది పడిపోయి ఇప్పుడు ఒక మ్యూజియం లాగా మారిపోయింది. చుట్టుముట్టు లేఅవుట్లు అమ్ముకోవడానికి డెవలప్మెంట్ అనే ఒక వర్డ్ యూజ్ చేసి 1000 కోట్లు మింగేసిండు కేసీఆర్. అంటే ఇట్లా దారుణాలు జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు చెప్పి ఇప్పుడు టెంపుల్ సిటీ అని ఏం రోడ్లు వేసాడు. ఇప్పుడు ఏమైంది? ఆ రోడ్డు మీద ఎవడు తిరుగుతుండు? మళ్ళీ ఆ కోతులు రావాలి, కోతులే తిరగాలి తప్ప మనుషులు తిరిగే పరిస్థితి లేదు. మోడర్నిజం పేరుతో చారిత్రకంగా విలువ అంటే దాని హిస్టరీ గల ఒక ఏరియాని మోడర్న్గా మార్చేస్తే దాని ప్రాముఖ్యత పెరగదు. జన్మలో యాదాద్రి తిరుపతి లాగా కాదు. మన చెవులో పువ్వు పెట్టడానికి ప్రయత్నం తప్ప యాదాద్రి తన టోటల్ లైఫ్లో తిరుపతి కాలేదు. ఎందుకంటే యాదాద్రి కట్టేటప్పుడు తిరుపతితో కంపారిజన్ జరిగింది. అప్పుడు అందరూ ఆహా అనుకున్నారు, యాదాద్రి తిరుపతి కాబోతుంది. ఎట్లయితుంది? హిస్టరీ ఏం చెప్తుంది? యాదాద్రిలో మీరు జస్ట్ యాదాద్రి తిరుపతి అనుకుంటే, యాదాద్రిలో తిరుపతిలో తిరుమలలో పెట్టినంత భోజనం ఆ క్వాలిటీది పెట్టి చూడండి ఒకసారి. యాదాద్రి తిరుపతి అవుతుందా లేదా, లేదా తిరుమల అవుతుందా లేదా ఇట్టే తెలిసిపోతుంది. 7 కొండలేమో ఎక్కి జనాలు
మోకాళ్ళ మీద ఎక్కిపోతున్నారు. యాదాద్రి మీద మోకాళ్ళ మీద పోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే లక్ష్మీ నరసింహస్వామికి మహిమ లేదని కాదు, మనం ఓవర్గా దాన్ని హైప్ చేస్తున్నాం. మేము యాదాద్రిని పుణ్యక్షేత్రంగా డెవలప్ చేస్తాం, ఇది కరెక్టే. మేము యాదాద్రిని తిరుమలకు ధీటుగా డెవలప్ చేస్తాం, ఇది తప్పు. ఇక్కడనే ఇరుక్కపోయిన అందరు. నేను ఎప్పుడూ చెప్పిన యాదాద్రి కెనాట్ బికమ్ ఏ టెంపుల్ సిటీ. వై అంటే వరంగల్ ప్రాక్సిమిటీ. అంటే ఇప్పుడు అంతా కరిగిపోతుంది కదా, ఛత్తీస్గఢ్ అట్లా అక్కడనే అందరు లొంగిపోతున్నారు. మరి వరంగల్ మీరు చూడండి, వరంగల్ అనగానే ప్రాబ్లమేటిక్ ఏరియా. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కడ జనరేట్ అవుతున్నాయంటే వరంగల్ అవుతున్నాయి. అంటే వరంగల్ పొలిటికలీ అండ్ సోషలీ సెన్సిటివ్ ఏరియా. మనం ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా వరంగల్లో టెక్స్టైల్ పార్క్ పెట్టడం అతిపెద్ద మిస్టేక్. వరంగల్ పోరాట గడ్డం అంటే దాని రెప్యుటేషన్ అట్లా ఎంత ఈజీగా పోదు. వరంగల్కి ఎయిర్పోర్ట్ అవసరం లేదు, వరంగల్కి ఎయిర్పోర్ట్ అవసరం లేదు. వరంగల్కి ఏం అవసరం? వరంగల్కి ఐటీ ఇండస్ట్రీ అవసరం. అంటే కంప్యూటర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అవసరము, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అవసరము. మనం ఏం చేసినాము, వరంగల్ని లేబర్ సెన్సిటివ్ టెక్స్టైల్ సెక్టర్కి కేటాయించడం, అది పెద్ద మిస్టేక్. అది వరంగల్ షుడ్ బికమ్ అన్ అగ్రి డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ హబ్ రాదర్ దెన్ a textile hub. Textile is labor sensitive, agro is product sensitive. నేను చాలా కీ పాయింట్స్ ఇస్తున్నా గవర్నమెంట్ కూడా. వరంగల్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్, నిజామాబాద్ ఇలాంటి ప్రాంతాలు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కోసం డెవలప్ చేయగల ఏరియా. అది టెక్స్టైల్ కోసం కేటాయించదు. టెక్స్టైల్ ఇస్ ప్రాబ్లమేటిక్, లేబర్ సెన్సిటివ్, యూనియన్ సెన్సిటివ్. ఒక్కసారి యూనియన్ స్టార్ట్ అయినాయంటే ఎక్స్పోర్ట్ చేయడం చాలా కష్టం. అంటే ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి, సెన్సిటివ్ ఇష్యూస్. అందుకోసం తెలంగాణ ముందర పడతలేదు ఎక్కడ. ఒక పరిమితి దాటినాక దానికి ఆప్షన్స్ లేవు. ఆదిలాబాద్ అంటే కాస్మోపాలిటన్ నగరంగా ఎందుకు ఎదుగుతలేదు? ఇప్పుడు నిర్మల్ లాంటి ప్రాంతాలు బాగా డెవలప్ ఎందుకు అయితే లేవు? సిర్పూర్, కాగజ్ నగర్ ఎందుకు వెనుకబడింది? ఆదిలాబాద్ తోటి జిల్లాలు, కొమరం భీం జిల్లాలు ఎందుకు వెనుకబడ్డాయి? న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న కొమరం భీం ఇంకా ఎందుకు పడుతుంది? అక్కడ సిటీస్ ఎందుకు ర్యాపిడ్గా డెవలప్ అవటం లేదు? కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్ వైపు ఎందుకు ఉండాలి? ఎందుకంటే అక్కడ కల్చర్ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం కల్చర్ లేదో ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా కల్చర్ లేదు, నిజామాబాద్లో కూడా కల్చర్ లేదు, కరీంనగర్లో కూడా కల్చర్ లేదు. అంటే డిస్ట్రిక్ట్ వైజ్, దాని లొకేషన్ వైజ్ దానికి అనుగుణమైన ఇండస్ట్రీస్ డెవలప్ అయినప్పుడు ఆ టోటల్ ఎకోసిస్టమ్ అంతా డెవలప్ అయి బాగుపడుతుంది ఆ ఏరియా. మనం ఏం చేస్తున్నాము? చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్కి మద్దతు ఇస్తుంది కనుక బుల్లెట్ ట్రైన్లు ఎక్కడ ఎక్కేది ఎవరు? ఆంధ్రాకి పోయి బుల్లెట్ ట్రైన్స్ ఏం చేస్తాయి? వాషింగ్ పోతాయా కడగడానికి? బుల్లెట్ ట్రైన్ పోయి ఏం చేస్తుంది? అమరావతికి, విజయవాడకు పోయి బుల్లెట్ ట్రైన్ ఏం చేస్తుంది? కనెక్టివిటీ దేనికి? డెవలప్మెంట్ కోసం. ఏం డెవలప్మెంట్ చేయడానికి కనెక్టివిటీ అక్కడ కావాలి? బుల్లెట్ ట్రైన్ వల్ల అయ్యే లాభం ఏమి అంటే బిజినెస్ మెన్ లేదా బిజినెస్ ట్రావెలర్స్ తొందరగా ఒక చోటు నుంచి ఇంకోటి రావడానికి అనువైన
వే బుల్లెట్ ట్రైన్. ఇప్పుడు అక్కడ బిజినెస్సే లేదు, బుల్లెట్ ట్రైన్ వచ్చి ఏం చేస్తుంది? ఇప్పుడు అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాక్టికల్ అది. గుజరాతీలు మార్వాడీలు టక్మన్ కూర్చొని ముంబైకి వచ్చి పోవచ్చు, వేల సంఖ్యలో వచ్చిపోతారు. ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇండస్ట్రియల్ క్యాపిటల్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి కనెక్టివిటీ ఓకే. ఢిల్లీ అహ్మదాబాద్ ఓకే, ఢిల్లీ అహ్మదాబాద్ ఓకే, చెన్నై బెంగళూరు ఓకే, బెంగళూరు ముంబై ఓకే, హైదరాబాద్ ముంబై మనకు బుల్లెట్ ట్రైన్ కావాలి. హైదరాబాద్ ముంబై, బెంగళూరు హైదరాబాద్ ఇవి బుల్లెట్ ట్రైన్ కావాలి. చెన్నై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కావాలి. అమరావతి వైజాగ్కి నువ్వు విజయవాడకు బుల్లెట్ ట్రైన్లు వేసుకొని ఏం చేస్తావు? ఇది థిక్లీ పాపులేటెడ్ ఉన్న హైదరాబాద్లోనే ఎల్ఎన్టీ విరమించుకుంది. ఆంధ్రాలో నువ్వు మెట్రో వేస్తే ఎక్కేటోడు ఎవడు? ఇప్పుడు రీసెంట్ సర్వేలో అతి ఎక్కువ అంటే అప్పుల పాలైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1, నెక్స్ట్ రాష్ట్రం తెలంగాణ. ఒకటేమో సస్యశ్యామలమైన అగ్రికల్చర్ ప్రయారిటీ ఉన్న ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మినరల్ రిసోర్సెస్ అగ్రికల్చర్పై ఆధారపడ్డ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సస్యశ్యామలం, వాటర్ అవైలబిలిటీ, రైస్ బౌల్. దాని పరిస్థితి ఏమి? హయ్యెస్ట్ అప్పుల్లో ఉంది. అంటే పర్ హెడ్ అప్పులు లెక్కేసుకుంటే హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ. తెలంగాణ జీడిపి ఇండియాలోనే టాప్, కానీ సెకండ్ హైయెస్ట్ అప్పుల పాలు అంటే పర్ హెడ్ అప్పులు ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. అంటే పొంతనేమని ఉందా? ఆ అప్పులు ఎలా జనరేట్ అయ్యాయి, ఆ అప్పులు ఎట్లా నెత్తి మీద పడ్డాయి అంటే ఓవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అతి అవసరం లేని ఫ్లైఓవర్లు, అవసరం లేని మెట్రో, అవసరం లేని ఇంకా ట్రైన్లు, అవసరం లేని రోడ్లు. అంటే ప్రజలకు డైరెక్ట్గా అంటే అప్పుల బాధ లేకుండా ప్రభుత్వమే అప్పులు చేసి ప్రజలపై భారం వేస్తుంది. ప్రాక్టికలీ ఈ ఇండెక్స్లో మనిషి పోయి బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకొని తిన్నది కాదు ఇది. రాష్ట్రము ప్లస్ ప్రజలు కలిసి చేసిన అప్పులు సరాసరి లెక్కేస్తే అది ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ఉంది అప్పుల్లో, నంబర్ 2 తెలంగాణ ఉంది. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, అంత ఫేక్ ఉంది ఇక్కడంతా. 3 కోట్ల ఫ్లాటు, 4 కోట్ల విల్లా, 10 కోట్ల విల్లా. దీంట్లో క్యాష్ కాంపోనెంట్ ఎక్కడుంది? దీంట్లో ఏముంది? లోన్ కాంపోనెంట్ ఉంది. లోన్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే డెట్ ఎనేబుల్డ్ డెవలప్మెంట్, అంటే అప్పులతో సోకులు. రెవెన్యూకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నక్కకు నాగలోకానికి అంత డిఫరెన్స్ ఉంది. బేసిక్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వము, తన పెట్టి స్కీమ్స్కే డబ్బులు అరేంజ్ చేయలేని ప్రభుత్వము, వేల కోట్లు లక్షల కోట్లు అప్పు చేసి ఎవరికి అవసరం లేని వరసల ఇవి రహదారులు నిర్మిస్తే అది ఎవరికి ప్రయోజనం? ప్రజలు అడిగినరా 12 వరుసల రహదారి కావాలని? శ్రీశైలంకి 2 గంటల అర్జెంట్ పోయి రావాలని ఉందా? ఇప్పుడు మనము మియాపూర్కి 15 నిమిషాల్లో పోతే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ వేస్తే చాలా లాభం. శంషాబాద్ వయా కోటి టు మియాపూర్ 15 మినిట్స్ బుల్లెట్ ట్రైన్ పోతే ఫుల్ కిక్కిరిసిపోతుంది బుల్లెట్ ట్రైన్. బుల్లెట్ ట్రైన్ ఎక్కడ కావాలి? టైం సేవ్ అయ్యి జనాల అంటే ఆఫీస్ టైం లేదా బిజినెస్ అవర్స్ సేవ్ అయితే దానికోసం బుల్లెట్ ట్రైన్ కావాలి. ఇప్పుడు ముంబై టు విజయవాడ బుల్లెట్ ట్రైన్ ఏం చేస్తావు? ఢిల్లీ టు విజయవాడ వేస్తే ఏం చేస్తావు?
చెన్నై నుంచి అమరావతి బుల్లెట్ ట్రైన్ వేసి ఏం చేస్తావు? చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్. అవి లేవు కానీ చెప్తున్నా. మెట్రోలో ఎవడు ఎక్కుతాడు? ఇక్కడనే దరిద్రం అని ఎక్కుతలేడు వాడు. ఆది నుంచి హంసపాదం ఉన్న విజయవాడ దగ్గర మెట్రో నిర్మిస్తే, వైజాగ్లలో మెట్రో నిర్మిస్తే, గుంటూరు విజయవాడ మెట్రో నిర్మిస్తే ఎవడు ఎక్కుతాడు? పాపులేషన్ డెన్సిటీ, పాపులేషన్ యొక్క స్థాయి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రాపర్గా జడ్జి చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం వల్ల అప్పుల పాలవుతుంది రాష్ట్రం. కానీ డెవలప్మెంట్ ఎలా అవుతుంది? బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఏం చేస్తారు? బుల్లెట్ ట్రైన్ ఎక్కి బుల్లెట్ ట్రైన్ ఎక్కుతారు, ఎక్కి ఇక్కడ పోతారు. ఏం చేస్తారు? అమరావతిలో దిగి ఏం చేస్తారు? విజయవాడలో దిగి ఏం చేస్తారు? ఇడ్లీ సాంబార్ తింటారా అర్జెంటుగా బుల్లెట్ ట్రైన్లో పోయి? బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ, మెట్రోనే వేస్ట్ అంటే బుల్లెట్ ట్రైన్ ఎందుకు వచ్చా? బుల్లెట్ ట్రైన్ ఎక్కడ కావాలి? కలకత్తా టు వైజాగ్ టు చెన్నై, కలకత్తా వైజాగ్ చెన్నై బుల్లెట్ ట్రైన్. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కనుక ఫాస్ట్గా ట్రావెల్ చేస్తే కొద్దిగా టైం సేవ్ అవుతుంది. అదొక్క బుల్లెట్ ట్రైన్ ఓకే. కోస్టల్ లైన్ బుల్లెట్ ట్రైన్ ఇస్ ఓకే. కానీ ఇక్కడ బుల్లెట్ ట్రైన్లు ఎందుకు కావాలి? హైదరాబాద్ దగ్గర రాని బుల్లెట్ ట్రైన్ అక్కడ వచ్చి ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రాక్టికలీ హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్స్ కావాలి. బెంగళూరు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, బెంగళూరు ముంబై బుల్లెట్ ట్రైన్, బెంగళూరు చెన్నై బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్ కోల్కతా బుల్లెట్ ట్రైన్. హైదరాబాద్కి కావాలి బుల్లెట్ ట్రైన్. ఇక్కడ రింగు మీద రింగులు వద్దు. డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ ఎవడు అడుగుతలేడు. ఇక్కడ మేజర్ సిటీ కనెక్టివిటీ అడుగుతుండు. ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తే ట్రాన్స్పోర్ట్కి సులువు అవుతుంది. బుల్లెట్ ట్రైన్ వస్తే సామాన్యుడు అతి వేగంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేరుకుంటాడు. హైదరాబాద్కి ఎలివేటెడ్ కారిడార్స్ వద్దు, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ కావాలి. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ వల్ల హైదరాబాద్కి లాభం. ఎక్స్ప్రెస్ వేస్ 12 వరుసల ఎక్స్ప్రెస్ వేస్ వేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్కి లాభం. హైవే ప్లాన్ వేసి అక్కడ ఫార్మా అన్ని షిఫ్ట్ చేద్దామని మొత్తం ప్లాన్ చేసుకొని ఈ 12 వరుసల రహదారి, ఈ ఎలివేటెడ్ కారిడార్లు, ఈ నంద్యాల రూటు ఇవన్నీ డెవలప్ చేసి, అంటే స్ట్రా పెట్టేసి తెలంగాణని మొత్తం పీల్చేసే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఇవి ఎలివేటెడ్ కారిడార్స్ కాదు, 12 వరుసల ఎక్స్ప్రెస్ వేస్, ఇవన్నీ ఫేకర్. ఇవి స్ట్రా పెట్టి తెలంగాణని సిప్ చేయడానికే ఇది. ఇప్పుడు బెంగళూరులో ఏమైంది? బెంగళూరు గాలి బుల్లెట్ ట్రైన్, ఢిల్లీ బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కావాలి. లాంగ్ డిస్టెన్స్ లేబర్ మూవ్ కావడానికి. కనెక్టివిటీ వల్ల ఒక ఏరియా, అంటే అండర్ డెవలప్డ్ ఏరియా డెవలప్ కావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అండర్ డెవలప్డ్ ఏరియా డెవలప్ చేయడానికి ఒక డెవలప్డ్ ఏరియాని బలి చేస్తున్నారు. అంటే చాప కింద నీరులో ఇది విస్తరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రీ ప్లాన్డ్ వేలో మోదీని కన్విన్స్ చేపించి తెలంగాణ నుంచి ఎక్స్ప్రెస్ వేస్, అడ్డమైన వేస్ అని వేపిస్తుంది. మన సన్నాసులకు అర్థం కాక ప్రభుత్వమే భరిస్తుంది భరిస్తుంది. రేపు తెలుస్తుంది మీకు స్ట్రా తీసుకొని ఎట్లా జీకేస్తారు. రాజకీయంగా ప్రమాద స్థాయిలో ఉన్న తెలంగాణలో ఇన్ని సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ వర్క్స్ ఎందుకు జరగాలి? ఎట్లా జరుగుతున్నాయి? ఏ క్లారిటీతో చేస్తున్నారు? ఇది రేవంత్ రెడ్డి మీద ప్రేమనా, కాంగ్రెస్ మీద ప్రేమనా, బీజేపీకి? సడన్గా ఈ ఎట్లొచ్చింది? ఈ ఎక్స్ప్రెస్ వే పెడదాం, ఎలివేటర్ పెడదాం.
మీకు వచ్చే లాభం ఏమి రాజకీయంగా కూడా ఏం లాభం రాదు. రాజకీయంగా లాభం రానప్పుడు బీజేపీ తెలంగాణ నుంచి మూడు గ్రీన్ ఫీల్డ్ హైవేలు, ఎలివేటర్ కారిడార్లు మీరు ఏపీకి ఎందుకు వేస్తున్నారు? డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి, ఎడ్యుకేషన్కి, ఇండస్ట్రియలైజేషన్కి, సఫిస్టికేషన్కి, ఏఐకి అసలు ఏమైనా పొందుతా? బేసిక్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ దొరకలేదు అంటే ఆ రాష్ట్రము ఏఐని ప్రోత్సహించద్దు. మెకనైజేషన్కి అపోజ్ చేయాలి. మెకనైజేషన్ వద్దు. మెకనైజేషన్ రాకపోతే మార్జిన్స్ ఉండవు. మళ్ళీ పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ కావాలన్నా ఏఐ కావాలన్నా ఒక తెలివి తక్కువ రాష్ట్రమైన తెలంగాణ నిర్ణయించుకోవాలి. ఇది తెలివి తక్కువ రాష్ట్రమైన తెలంగాణ ఇప్పుడు ఏం నిర్ణయించుకోవాలంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలన్నా ఏఐ కావాలన్నా. ఏఐ అంటే 10 మంది పని ఒకటి చేయగలదు. అది కావాలన్నా మీకు 10 మందికి పని ఇవ్వాలి. లేదా అందరికీ చరో 20 కిలోల రేషన్ బియ్యం ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారా? ఏంది ఎన్ని రోజులు తింటారు రేషన్ బియ్యం? అభివృద్ధి అంటే రేషన్ బియ్యమా? అభివృద్ధి అంటే పనికి మాలిన రైతు బంధ? బీడు భూములకు కూడా రైతు బంధు ఇస్తారు. ఇన్పుట్ సబ్సిడీ అంటారు దీన్ని. అంటే గింజ కూడా కొనుక్కోలేని రైతుకు ఇచ్చే సబ్సిడీ. ఇక్కడ ఏం జరుగుతుంది? 500 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న భూములకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు. ఇన్పుట్ సబ్సిడీ అనాలి దాన్ని, రైతు బంధు అనవద్దు. ఇన్పుట్ సబ్సిడీ అన్నప్పుడు క్లారిటీ వస్తుంది. బంజర భూములకు ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వాలి? తుంగ చెట్లు మొలిచే అక్కడ, తుంగగడ్డి మొలిచే అక్కడ మీరు ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇస్తుండ్రు? తుంగగడ్డికి ఇన్పుట్ సబ్సిడీ ఉందా? తుమ్మ చెట్లకు ఇన్పుట్ సబ్సిడీ ఉందా? మోదుగ చెట్లకు ఇన్పుట్ సబ్సిడీ ఉందా? ఈత చెట్లకు ఇన్పుట్ సబ్సిడీ ఉందా? దేనికి ఉంది ఇన్పుట్ సబ్సిడీ? ఇన్పుట్ సబ్సిడీ అంటే జనాలకు డౌట్ వస్తుంది, వ్యతిరేకిస్తారని దాన్ని ఒక రైతు బంధు చేసేసి రైతు భరోసా. దేనికయ్యా భరోసా? పంటనే లేకపోతే నువ్వు ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇస్తున్నావు? పంట పండితే కదా ఇన్పుట్ సబ్సిడీ. బంజర్ భూములకు ఇన్పుట్ సబ్సిడీ అంటే అర్థమేముంది? విచక్షణ లేకుండా ప్రజా సొమ్ము పంచడం. దేనికోసం అంటే ఎలక్షన్లో గెలవడానికి. ప్రజల సొమ్ము లాజిక్ లేకుండా అంటే ఫార్మర్స్కి పంచి బదులుగా ఓటు తీసుకోవడానికి ట్యాక్స్ పేయర్స్ మనీని ఇంత ఇంటెలిజెంట్గా యూజ్ చేసుకుంటారు. దీన్నే డెవలప్మెంట్ అంటారు. మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు 1200 జాబ్స్ క్రియేట్ చేసే గూగుల్ 15,50,000 కోట్లు, 15 లక్షల కోట్లు, లక్షల కోట్లేమో వాల్యూ, ఎంప్లాయ్మెంట్ ఏమో 1200. అంటే ప్రాక్టికల్ ఎవరి కోసం ఇదంతా సెటప్ చేస్తున్నారు అంటే ఇండస్ట్రీస్ గ్రో కావడానికి, ప్రజల డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు తెలంగాణ బెస్ట్ ఎగ్జాంపుల్. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీపై జీడిపి కోట్ చేసే తెలంగాణ ఇవాళ దిక్కు లేకుండా పోయింది. ఇన్ స్పాన్ ఆఫ్ 9 years, స్పాన్ ఆఫ్ 7 years అనుకోండి. హౌసింగ్ ఇండస్ట్రీని ఒక జీడిపి ఫిగర్లో యాడ్ చేస్తే దాన్నే డెవలప్మెంట్ ఇండెక్స్ అనుకుంటే దాని పరిస్థితి సడన్గా ఎట్లయితుంది? ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో సింహభాగం ఒక వెల్త్ బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్కి తరలిపోయింది. మనం కోట్ చేస్తున్న జీడిపిలో మ్యాక్సిమం జీడిపి వాల్యూ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయింది.
ఇన్ ఫార్మ్ ఆఫ్ లేబర్ రేట్స్, లేబర్ శాలరీస్. కానీ జీడిపి కోట్ ఎక్కడైతుంది? తెలంగాణ దగ్గర అవుతుంది. అంటే ఇంత వెల్తీ రాష్ట్రం, ఆ వెల్త్లో మ్యాక్సిమం శాలరీస్ ఎవడు తీసుకుపోయాడు? తెలంగాణ వాళ్ళు తీసుకుపోలేదు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, వెస్ట్ బెంగాల్ వాళ్ళు తీసుకుపోయారు. ఇక్కడ జీడిపి వల్ల ఎవరు లాభపడ్డారంటే పై 4 రాష్ట్రాలు లాభపడ్డాయి. లాభపడింది పై 4 రాష్ట్రాలు. రోడ్ వేసేది అక్కడనే. రోడ్ ఎక్కడ వేయాలి? ఇక్కడ వేయాలి. వేల మందిని కాపాడింది ఎవరు? తెలంగాణ. రోడ్లు ఎక్కడ పడుతున్నాయి? అక్కడ. మన దగ్గర ఏం పడుతుంది? రింగు మీద రింగు, రింగు మీద బొంగు. మనకు బ్రెయిన్ లేదు. రింగ్ ఎందుకు కావాలరా? ఇక్కడ పొడుగు రోడ్లు కావాలి చక్కగా. రింగులు వద్దు, ఇక్కడ చుట్లు వద్దు. ఇక్కడ కావాల్సింది చక్కగా రోడ్డు. ఇక్కడ చూస్తే అక్కడ కనిపించాలి. బెంగళూరులో దాంతో వచ్చి హైదరాబాద్లో వాడాలి, హైదరాబాద్లో దాంతో పోయి బెంగళూరు వాడాలి. లేకపోతే మన బస్సు కాలిపోయినట్టే కాలిపోతాయి అన్ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా జస్ట్ ఇన్ టైం, కరెక్ట్ టైంకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే దాన్ని బట్టి ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయి ముందర పోతుంది. ఇండస్ట్రియల్ పాలసీ షుడ్ కోయిన్సైడ్ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ఆఫ్ ఎ స్టేట్. ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక మాటకు ఎన్ని తోకలు ఉన్నాయి, ఎన్ని కొమ్ములు ఉన్నాయి, ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఏం లేదు. ఏడి నా కొడుకులకు ఎక్స్ప్రెస్ హైవే తెలియదు, ఎలివేటెడ్ కారిడార్ తెలియదు, గ్లాస్ బ్రిడ్జ్ అట. ఎవడు అడిగాడు? అక్కడ తినడానికి తిండి లేదరా అంటే మీసాలకు సంపెంగాను అన్నట. ఆ కొల్లాపూర్ టు నంద్యాల పోయే రోడ్కి గ్లాస్ బ్రిడ్జ్ చేస్తారట. ఏంది అది? బాత్రూమ్లు కట్టాడు ముందు, గ్లాస్ బ్రిడ్జ్ కాదు. జంగ్లీగాళ్ళు ఎక్కడ. ఈగ కూడా వాళ్ళని ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ పర్మిషన్ కోసం ఢిల్లీకి ఫైల్ పంపించారు. తిప్పి ఇసురు కొట్టిన అక్కడి నుంచి. జనాలే లేరు, నువ్వు మెట్రో వేసి ఏం చేస్తావురా సన్నాసి? 6,000 కోట్ల అప్పు ఆల్రెడీ ఆ మెట్రోకు ఉంది. ఆ ఉన్న మెట్రో నెత్తి మీద వేసుకొని నువ్వు సాధించేదేమని చివాట్లు పెట్టి ఫైల్ రివర్స్ పంపించింది. ఇది పరిస్థితి. ఒక స్టేట్ గవర్నమెంట్ తన స్టేట్లో ఉన్న సిటీలో ఉన్న ఒక రైల్ రోడ్ సిస్టమ్ని దాని ఫ్యూచర్ గురించి డిసైడ్ చేయలేదు. అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఉంది. రిపోర్ట్స్ మాత్రం ఫైనాన్స్ కోసం మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఫైల్స్ పంపిస్తారు. ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్స్ పంపిస్తారు. పైసలు కావాలి కనుక. పైసలు పెట్టినాక దాని ఫ్యూచర్ గురించి స్టేట్ డిసైడ్ చేస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో సబ్సిడీ ఇచ్చినప్పుడు, ఇన్పుట్ ఇచ్చినప్పుడు వాళ్ళని అడగకుండా హ్యావ్ కెన్ సెల్ దట్ అసెట్. అసెట్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ, స్టేట్స్ ప్రాపర్టీ. ఇట్స్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ప్రాపర్టీ. నువ్వు సడన్గా రియలైజ్ అయ్యి మెట్రో నాది అని చెప్పి నేను అమ్మేస్తా, నేను అప్పులు తీసుకుంటా, నేను అన్ని మొత్తం కొనేస్తా అంటే నీకు హక్కెవడు ఇచ్చిండు? ప్రజాభిప్రాయ సేకరణ అయిందా? మెట్రో మేము నెత్తిలేసుకుంటాం 12,000 కోట్లు అప్పులో పోతామని నువ్వు అడిగినావు ప్రజలని? అడగలే. ఒక సైన్ చేసినావు, అదంతా అప్పు నీ నెత్తి మీద వేసుకున్నావు. నీ నెత్తి మీద అంటే ఎవరి నెత్తి మీద? తెలంగాణ ప్రజల నెత్తి మీద వేసినావు. అందుకోసం దేశంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ, అతి ఎక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం అని. అంటే లీస్ట్ ఎంప్లాయ్మెంట్తో ఎక్కువ అప్పులు ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కానీ ముఖ్యమంత్రులు ఏం డబ్బా కొట్టుకుంటారు? మేము అభివృద్ధిలో నంబర్ 1, మేము జీడిపిలో నంబర్ 1,
మేము అగ్రికల్చర్లో #1. ఒకడేమో హైటెక్ సిటీ నిర్మిస్తా అంటాడు, ఇంకోడేమో ఇంకో సిటీ అంటాడు. పిచ్చి పిచ్చి పేర్లు పెడతారు. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట. ఏం చేస్తే తీసుకొని జనాలు ఇంకా లోపల లోదుస్తులు వేసుకొని తిరుగుతుంటారు. ఆంధ్రాలో పట్టి చెడ్డీలు వేసుకొని. వాళ్ళకు గ్లోబలైజేషన్ అంటే ఏం సంబంధం వాళ్ళకు? స్కూళ్ళలో మైనర్లను ఎవరితో పంపించాలి కూడా తెలియని సన్నాసులు ఉన్నాడు. తాత అంటే పంపిస్తారు, మామ అంటే పంపిస్తారు, అంకుల్ అంటే పంపిస్తారు, అన్నయ్య అంటే పంపించేస్తారు. అంటే హ్యూమన్ వాల్యూస్కి వాల్యూ లేని రాష్ట్రంలో గ్లోబలైజేషన్ అట. చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్కి తప్ప ఎవరికి అర్థం కాదు. అక్కడ ఎమ్మెల్యేలకు కూడా అర్థం కాదు. వాట్ ఈస్ గ్లోబలైజేషన్? లోకలైజేషన్ ప్రాపర్గా లేనప్పుడు గ్లోబలైజేషన్ చేసుకొని ఏం చేస్తారు? ఫస్ట్ లోకల్గా ప్రాపర్ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే దాని తర్వాత గ్లోబల్ లింక్స్ పెట్టుకోండి. ఫస్ట్ గ్లోబల్ లింక్ పెట్టుకొని ఏం చేస్తారు? ఫ్లైట్స్ దిగి ఏం చేస్తాయి అమరావతిలో? 8 ఎయిర్పోర్ట్లు ఏం చేస్తారు? తీసుకొని టిష్యూ పేపర్ పెట్టుకొని కడుక్కోండి. సిగ్గు లేకుండా సరే. అడిగేటోడు లేడు, మోదీ చేతిలో ఉన్నాడని బుల్లెట్ ట్రైన్లట అన్నీ మరి ఎందుకో పర్మనెంట్ రాజధాని నిర్మించకపోతే అప్పుడు టెంపరీ అనే టైం వేస్ట్ చేస్తే. నీ విజన్ అంతే కరెక్ట్ ఉంటే పర్మనెంట్గా రాజధాని పెట్టేది ఉండే, అప్పుడే వచ్చేస్తుండే అన్ని ఫండ్స్. నువ్వు టెంపరీగానే ఫండ్స్ ఆగిపోయినాయి. చంద్రబాబు నాయుడుకి గ్లోబల్ విజన్ ఉందట. ఏముంది? ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ ఉంది. బుల్లెట్ ట్రైన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరికి కావాలి? తెలంగాణకు కావాలి, హైదరాబాద్కి కావాలి. హైదరాబాద్కి ఏమొస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో? ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీ వస్తుంది. హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీ వద్దు. ముంబై, బెంగళూరు, కోచి, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ కనెక్టివిటీ కావాలి. మీరేమిస్తుండ్రు? ముదనష్టపు ప్రజలు లేని రాజధానికి కనెక్టివిటీ ఇస్తారు. ఎవరికి లాభం? వాళ్ళకి లాభం, మాకు కాదు. దయచేసి అందరూ ఈ సూక్ష్మాలను గమనించాలి. ఇప్పుడు అక్కడ పెట్టుబడులు ఎవరి దగ్గర ఆకర్షిస్తుంది? నెక్స్ట్ దుబాయ్కి పోయాయంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర. వాడు వచ్చి ఏం చేస్తాడు అక్కడ? 30-40 అంతస్తుల హైరైజ్ కట్టి ఏం చేస్తాడు అక్కడ? ఎవడున్నాడు తీసుకున్నట్టు? ఇక్కడనే దిక్కులేడు హైదరాబాద్లో. సూపర్ డెవలపర్ 100 కోట్లు పెట్టి లైబ్రరీ తీస్తున్నాడు. ఎందుకు? వాడు ఉత్తగానే పెడతాడా 100 కోట్లు? వాడు ఏదో ఇంకా తిరకాసు పెట్టింటాడు లుల్లుగా అలా. ఆ కియా మోటార్స్ వచ్చి పెద్ద పుణ్యం కట్టుకుంది, లేకపోతే చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి ఏం లేకుండా పోతుండే. కాకినాడ పెద్ద మేజర్ పోర్టా? జవహర్లాల్ నెహ్రూ టెర్మినల్ అది ముంబైది, కాకినాడ పోర్టు. అసలు జనాలకి ఏం తెలుసు? వాళ్ళకి నాలెడ్జ్ ఏముంది? మీరు ఏమేమో నూరు పోస్తుంటారు, అది మంది నాకుతుండాలి. ఒరిస్సా లాంటి మినరల్ స్టేట్కేమో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, జనావాసాలు లేని చోట్లేమో బుల్లెట్ ట్రైన్లు వేస్తాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే జనాలు మభ్య పడొద్దు. బుల్లెట్ ట్రైన్ వచ్చే, మెట్రో వచ్చే, గూగుల్ వచ్చి ఏం చేస్తాయి? అది ముఖ్యం. మన హైదరాబాద్లో చూస్తాం, తొందరగా ట్రాఫిక్ అంతా వైలేట్ చేసి సిగ్నల్ బ్రేక్ చేసి పోయి ఏం చేస్తారంటే ఇరానీ హోటళ్ళ దగ్గర పోయి ఛాయ్ తాగుతుంటాడు. దానికోసం ఇన్ని సిగ్నల్ బ్రేక్ చేయాలి, మందితో కొట్లాడి ఎక్కడ పోతుండో వీడు అని చూస్తే ఏ బార్లను దూరుతాడు, లేదా ఇరానీ కేఫ్లో పోయి చల్లగా సిగరెట్ తీసుకొని ఛాయ్ తాగుతుంటాడు.
దీనికి అంత తొందర వాళ్ళ మీరు చూడండి ఎంత ముదనష్టపు రాష్ట్రాలుగా తయారైతే ఏపీ అండ్ తెలంగాణ అంటే లాజిక్ వద్దు ఎవరికి, అందరికి మ్యాజిక్ కావాలి. దయచేసి ఈ సూక్ష్మాలన్నీ ఇరు రాష్ట్రాల వాళ్ళు గమనించాలి. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, నా దగ్గర సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఇప్పుడే షేర్ చేయను. మీరు ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖం చూసి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంటే ఇన్వెస్ట్మెంట్ బూడిది పాలవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్షన్ మొత్తం చేంజ్ చేయాలి, జస్ట్ ఇన్ టైం కాన్సెప్ట్ తేవాలి. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క అంటే డెవలప్మెంట్ ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ ప్రకారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అంతేగాని పులిని చూసి నక్కవాత వాడు బుల్లెట్ ట్రైన్ అంటే మనం బుల్లెట్ ట్రైన్, వాడు ముడ్డి మీద వాత పెట్టించుకుంటాను, మనం ముడ్డి మీద వాత పెట్టించుకోవడం. వాడిని చూసి మనం వాత పెట్టుకోవడం ఏంది? దయచేసి అందరి సూక్ష్మాలందరినీ గమనించండి, వ్యతిరేకించండి, అడగండి, ప్రశ్నలు అడగండి. ఇప్పుడు తెలంగాణలో ప్రశ్నలు అడిగే ఇది ఉంది, కానీ టోటల్ పొలిటికల్ సిస్టమే కొలాప్స్ అయిపోయింది. నీ వాట నా వాట, నా వాట. నేను చెప్తూనే ఉన్నా, తెలంగాణని కాల్స్గా తినడానికే ఉన్నారు ఇప్పుడు. వీళ్ళకి తెలంగాణతో ఏం సంబంధం లేదు, తెలంగాణ నుంచి ఏమేమి గుంజేయచ్చు, కానీ ఎవడు స్పందిస్తలేడు, దరిద్రులు. రాజకీయ చైతన్యం అట, ఏం చైతన్యము ఏమో. నేను రోజు గంటసేపు మోతుకున్నా, ఎవరికి స్పందన లేదు. నేను క్లియర్గా చెప్తున్నా, రాబోయే పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, అందరు మేల్కోవాలి, లేకపోతే నిట్ట మునిగిపోతాం. ఇది తథ్యం. నమస్కారం.